అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా చేస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. అది ఎలాగంటే ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే ప్రశ్నే లేదంటూ చివరి నిమిషం వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పాలి. కాల్పుల విరమణ ఒప్పందం గడువు పొడిగించినా కూడా హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచి తమ దారికి తెచ్చుకోవాలనేది అమెరికా ప్లాన్గా కనిపిస్తోంది. అయితే ఇరాన్ కూడా అంతే ధీటుగా హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం ఆపేస్తేనే తదుపరి చర్చలకు తాము ముందుకొస్తామంటూ స్పష్టం చేస్తోంది. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధి హాట్స్పాట్గా మారింది. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నౌకలపై తాజాగా దాడులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ కొన్ని నౌకలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ నౌకలపై దాడులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేయడంతో అమెరికా స్పందన ఎలా ఉండబోతుందా అన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్లు రెండవ దఫా చర్చలు జరపాల్సి ఉంది. కానీ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇరాన్ చర్చల్లో తాము పాల్గొనబోవటం లేదని, బెదిరింపులతోటి చర్చలు జరపడం సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది. చర్చల కోసం ఇస్లామాబాద్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు కూడా. చర్చలకు ఇరాన్ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించడంతో సత్వరమైన చర్చలు జరపాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందనే చర్చ సాగుతోంది. అయితే ఇరాన్ను ఎలాగైనా సరే దారికి తెచ్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇరాన్ అమెరికా ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గేలా కనిపించడం లేదనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. కారణాలు ఏమైనా కూడా అమెరికా ఇరాన్ చర్యల వలన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.